నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి ప్రభుత్వ పథకాలు పొందడానికి జనవరి 6 వరకు ప్రజలు దరఖాస్తులను సమర్పించాలి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రామగుండం నగర కమిషనర్ నాగేశ్వరరావు సూచన ప్రజాపాలనలో ప్రజలందరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని పథకాల కోసం మధ్యవర్తులను దళారులను నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దు రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ 44వ డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా సూచన రామగుండం పోలీస్ కమిషనర్ గా ఎల్ఎస్ చౌహాన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని అర్హులైన క్రైస్తవులకు అందించే ప్రయత్నం చేస్తాను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి అయోధ్య రామయ్య ఆశీస్సులు హిందువులందరిపై ఉండాలని గడప గడపకు అయోధ్య రాముని అక్షంతలను చేరవేస్తున్నాం మార్కండేయ శివాలయం అధ్యక్షులు బండారి రాజమల్లు వెల్లడి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని అర్హులైన క్రైస్తవులకు అందించే ప్రయత్నం చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో గురువారం గోదావరి ఖని ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను పాస్టర్స్ శాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంను మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఈ ప్రాంతంను అభివృద్ధి చేస్తానని అదేవిధంగా క్రైస్తవులకు కావలసిన నూతన బరియల్ గ్రౌండ్ క్రైస్తవ భవన్ పాస్టర్ల గౌరవ వేతనం క్రైస్తవుల సమస్యల విషయమై ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలిపారు మిమ్మల్ని ఏదో విధంగా మెప్పించడం నటించడం తనకు అస్సలు రాదని తన వల్ల అయ్యే పనులను మాత్రమే చేస్తానని హామీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మరి ఈరోజు ప్రజలు నా పైన ఆలోచన చేశారు ఆశీర్వదించారు దాంతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు కూడా మీ ప్రార్థనలకు పనికొచ్చినటువంటి ఈ ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మరి ఏ ఒక్క రోజు కూడా దుర్వినియోగం చేసుకోకుండా మొదటి రోజు నుంచే నా ప్రాంత అభివృద్ధి గురించి నిరంతరం ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక్కడ పూర్వ పరిస్థితి తీసుకురావాలని మీ అందరు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వేలాది మందికి మీరు చర్చిల్లో భక్తులను కలుస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కలుస్తూ ఉంటారు ఇప్పుడు నేను గెలవడానికి ప్రార్థనలు చేశారు ఈ ప్రాంతాన్ని పూర్వవైపు తీసుకురావడానికి ఆ దేవుడి శక్తిని ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా నిండాలి రామగుండానికి ఇండస్ట్రీస్ రావాలని ప్రార్థన చేయాలని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా ఈ ఊరు బాగుపడాలి ఈ ఊరిలో అవినీతి లేకుండా ఈ నగరాన్ని మంచి చేసి ఇక్కడ కొత్తగా వ్యాపార సంస్థలు రావాలి మెడికల్ హబ్ కావాలి బిజినెస్ హబ్ కావాలి ఎడ్యుకేషన్ హబ్గా చేసేటువంటి ఈ ప్రాంతాన్ని బలంగా చేసుకునే చేసే ప్రయత్నంలో ఉన్నా దానికి అందరూ కూడా మీరు సహకరించాలి ఆ దేవుడిని ప్రార్థించాలి ఖచ్చితంగా మీరు సాధ్యం కాని పనులు ఇవి సాధ్యమైన ఖచ్చితంగా చేస్తే ఎందుకంటే నాకు అబద్ధాలు ఆడడం రాదు మిమ్మల్ని మెప్పించడం రాదు నటించడం నాకు అసలుకే రాదు నిజాలు చెప్పడం తప్పకుండా గ్రేవ్ యార్డ్ని మాత్రం డెఫినెట్గా పెద్ద ఎత్తున నిర్మిద్దాం దానికి సమస్య ఏర్పాటు చేస్తాం తర్వాత ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పాస్టర్లకు ఏమైనా రావాల్సి ఉంటాయో అవి కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటి మేము ప్రత్యేకంగా చేసేది ప్రభుత్వం ద్వారా వచ్చేటి కార్యక్రమాన్ని మీ అందరినీ కూడా దాన్ని వర్తింపచేట్టు చేస్తాం తర్వాత ఇండ్లు అడిగినారు పాస్టర్స్కి డెఫినెట్గా మేము ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల స్కీమ్ పెట్టాం దీంట్లో దాదాపుగా మీ దాంట్లో వర్తించే వాళ్ళు ఉంటారో వారందరూ కూడా దాన్ని వర్తించేటట్టు చేస్తాం వీలైతే మీరు 3 ఎకరాలు 4 ఎకరాలు భూమి అడిగారు నాకు తెలిసి ఇక్కడ సింగరేణి అటు ఎన్టీపీసీ ఇటు ఆర్ఎస్సిఎల్ అటు జెన్కో అటు కేశరం మన ప్రభుత్వ భూములు ఉంటే చెప్పండి మీకు యాప్ చెప్తా అటు
ప్రతి ఒక్కటి చేయాలని ఉన్నది. కానీ సాధ్యమయ్యేది చేయగలిగినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం తప్పకుండా చేస్తా. మీరు అనుకోవచ్చు ఎవరో ఒకరి తెలియదు, మా మాటకైనా చెప్పచ్చు కదా చేస్తా అని చెప్పి ఈయన సొమ్మ ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం రెడీ ఉంటే నేను నాకంటే ముందు చేస్తాడు ఎవడు ఉన్నాడు, ఇక్కడనే సంతకాలు పెట్టిస్తా. ఖాళీ విషయాలు చెప్తారు అంటే ప్రభుత్వం కూడా సహకరించాలి. ప్రభుత్వం ఇక్కడ భూమి ఉంది పలానా వాళ్ళకి ఇవ్వండి అంటే మన ఆ భూమి చూపించగలగాలి. నేను మిమ్మల్నే కోరుతా ఉన్నాను, ఆ భూమి చూపించండి, ఇస్తాను. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, ఐపీఎఫ్ జనరల్ సెక్రటరీ జి థామస్, వైస్ ప్రెసిడెంట్ కె లాజరస్, జాయింట్ సెక్రటరీ పి ఇజ్రాయిల్, ట్రెజరర్ ఎం మైపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు నెల్సన్, గాబ్రియల్, సామ్యుయల్, అభిషేక్ పాల్, జాన్ వెస్లీ, రామగుండం నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లందరూ పాల్గొన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు జనవరి 6 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రామగుండం నగర కమిషనర్ నాగేశ్వరరావుతో కలిసి కార్పొరేషన్ పరిధిలోని 41, 42 డివిజన్లలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన కేంద్రాలకు వచ్చే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని, దరఖాస్తులను తిరస్కరించడానికి వీల్లేదని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటి సరఫరా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. రామగుండం పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు, వైద్యం కోసం వెళ్తే ఆసుపత్రి సిబ్బంది అందిస్తున్న స్పందన వివరాలను ప్రజల నుంచి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యారంటీ పథకాలతో పాటు ఏ ఇతర అంశాలపై ప్రజలు అధికంగా దరఖాస్తు సమర్పిస్తున్నారనే అంశాన్ని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ గ్యారంటీలతో పాటు ఇతర సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇతర దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. రేషన్ కార్డుల దరఖాస్తులను ప్రత్యేక కౌంటర్ ద్వారా స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తుల వివరాలను కంప్యూటర్లో నమోదు చేయాలని సూచించారు. డివిజన్లలో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వడం వీలు కాని వారు ఈ నెల 6వ తేదీలోగా కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఇవ్వవచ్చని కమిషనర్ తెలిపారు. ప్రజాపాలన వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా సందర్శించడం జరిగింది. ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తులను సమర్పిస్తున్నారు. ఇది 8 గంటల నుంచి 12 గంటలకు నిర్వహించబడుతుంది. ఏదైనా కారణాల వల్ల ఎవరైనా హాజరు కాకపోతే 6th వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా సమర్పించే అవకాశం ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా వారికి ఏ అవసరాలైతే ఉన్నాయో అన్నీ కూడా లబ్ధి పొందడానికి దరఖాస్తులు సమర్పించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్, గాదం విజయ, సంబంధిత అధికారులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు.
24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430. బ్యాక్ టు న్యూస్. ప్రజాపాలనలో ప్రజలందరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని, పథకాల కోసం మధ్యవర్తులను, దళారులను నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ 44వ డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా కోరారు. రామగుండం 44వ డివిజన్ పరిధి జవహర్ నగర్లోని కార్పొరేటర్ ముస్తఫా నివాసం వద్ద గురువారం జరిగిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, 44వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్, కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 6వ తేదీ వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందని, రేషన్ కార్డు లేకున్నా పథకాలకు అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో సరికొత్త అధ్యయనాన్ని చేపట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వారంలోపే 6 గ్యారెంటీలలో 2ని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నిలుపుకునే పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి రానున్నట్టు తెలిపారు. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని, ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈరోజు 44వ డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సోనియా గాంధీ గారు మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన 2 గ్యారంటీలు మరి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు అమలు చేయడం జరిగింది. మిగతా 4 గ్యారంటీలు ఈరోజు దరఖాస్తుల స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. ప్రతి పేద ప్రజలకు ఈ పథకాలు అందే విధంగా మరి మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా ఉంటాడని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే మక్కన్ సింగ్ గారిని మరి ఇక్కడున్న ప్రజలు అత్యధిక మెజార్టీతో ఆయన మీద నమ్మకంతో గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి పేద కుటుంబానికి ఈ సంక్షేమ పథకాలు అందించడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాము. ముఖ్యంగా మరి ఈ పథకాలకు సంబంధించి కొందరు దళారులు మేము అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తామని చెప్పి పైసలు అడుగుతుంటారు. దయచేసి ఎవరికి పైసలు వేయకండి. ప్రతి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా మీ అందరం కృషి చేస్తున్నాము. దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలి. మరి ఇక్కడ ఇచ్చేసిన మా 44వ డివిజన్ ప్రజలకు, మరి ఇక్కడికి సిబ్బందికి, ఆర్పీలకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, డాక్టర్లకు, మరి మున్సిపల్ సిబ్బందికి, శానిటైజేషన్ సిబ్బందికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ మోరాజ్ మహమూద్, సిఎల్ఆర్పి కవిత, ఆర్పి రాజేశ్వరి, సాహిదా, పద్మ, సరిత, అంగన్వాడీ టీచర్స్ జి సుజాత, మల్లేశ్వరి, రాజేశ్వరి, స్వరూప, శ్రీలత, డాక్టర్ ఎండి షాదిక్ పాషా, ఏఎన్ఎం శశికళ, శ్రీమతి ఆశా వర్కర్లు స్వర్ణ, రాజేశ్వరి, సిరిపురం మహేష్, ధూళికట్ట సతీష్, పీక అరుణ్ కుమార్, రాపిల్లి కార్తిక్, బబ్బీ, అవినాష్, రాజమౌళి, పీక శివ, బత్తుల భారత్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్గా ఎల్ఎస్ చౌహాన్ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. రామగుండం పోలీస్ కమిషనర్ ఇప్పటి వరకు విధులు నిర్వర్తించిన రెమా రాజేశ్వరిని రాష్ట్ర ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డిఐజీగా బదిలీ చేస్తూ రామగుండం నూతన పోలీస్ కమిషనర్గా ఎల్ఎస్ చౌహాన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993333 9989497898. బ్యాక్ టు న్యూస్. రామగుండం నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రభుత్వ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ 46వ డివిజన్లో గురువారం చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందని, అందులో 2 గ్యారెంటీలను 10 రోజుల్లోనే అమలు చేసిందని తెలిపారు. మిగతా 4 గ్యారెంటీలను దశలవారీగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకే ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రాన్ని డొల్ల చేసిందని, రామగుండాన్ని బొందలగడ్డగా మార్చారని ఆరోపించారు. మళ్లీ ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా నా సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. త్వరలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గోదావరికని రామగుండం వైపు చూసే విధంగా అత్యధికంగా ఓట్లేసి నన్ను గెలిపించారు. ఆ రోజు మాట ఇచ్చినాం మేము, మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, మీ దగ్గరకే పాలన వస్తుందని చెప్పి. అధికారులు మీ దగ్గరికి వస్తారు, ఇదే మీటింగ్ కాడ చెప్పినా, ఇదే ట్యాంక్ కాడ కూర్చుందాం, కమిషనర్ వస్తారు, ఎంఆర్ఓ వస్తారు, సంబంధిత అధికారులు వస్తారు, మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి. ఇవాళ కార్యక్రమానికి ఇవాళ ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక అధికారులతో పాటు పాలకులనే మీ దగ్గరికి పంపించినారు. ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీల్లో ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లోనే 2 గ్యారెంటీలు పూర్తి చేసినాం. దాంట్లో మీ ఆడవాళ్ళకి అందరికి కూడా బస్సులలో ఉచితంగా ప్రయాణం చేపిస్తా ఉన్నాం. ఇవాళ ఏ బస్సు ఎక్కినా కూడా అందరు ఆడోళ్ళు ఎక్కువైపోయి కూడా ఆడ చుట్టుకుంటున్నారు. వాళ్ళ నీళ్ళగడ కొట్లాడినట్టు 6,50,00,000 మంది టికెట్లు చింపారు ఇప్పటివరకు. అంటే 4-5 కోట్ల మంది, 4 కోట్ల మందిలో సగం ఆడోళ్ళు ఉన్నా కూడా ఒక్కొక్క ఆడోళ్ళు 5-5 ట్రిప్పులు వేరు. ఆరోగ్యశ్రీ ఏ పెద్ద హాస్పిటల్ పోయినా 10 లక్షల రూపాయలు వైద్యం, ఏ ఒక్కరికి అప్పు లేకుండా ఏం లేకుండా ధైర్యంగా మంచి హాస్పిటల్లో, యశోదలో, అపోలోలో ఏ హాస్పిటల్ పోయినా 10 లక్షల రూపాయల వైద్యాన్ని ధైర్యంగా చేయించుకొని వస్తా ఉన్నారు. ఇవాళ ఇచ్చిన మాట తప్పకుండా 2 కార్యక్రమాలు నిర్వహించాం. ప్రతి 4 కూడా ఖచ్చితంగా దశల వారీగా చేస్తాం. మరి దాంట్లో భాగంగానే ఇవాళ ఇట్లా అప్లికేషన్లు మీ దగ్గర నుంచే తీసుకుంటా ఉన్నాం. దీంట్లో ఒక కుటుంబానికి ఒకటి, అంటే ఆ కుటుంబంలో 4 ఉన్నా, 2 కుటుంబాలున్నా ఒక అప్లికేషన్ తీసుకొని వారికి అర్హులైన వారికి అధికారులు స్వయంగా వచ్చి వారికి సంబంధించినటువంటి సంక్షేమ ప్రభుత్వం ఏదో వస్తుందో అది ఖచ్చితంగా చేస్తామనే హామీ మీకు ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి, ఎల్లయ్య, కార్పొరేటర్ మహంకాళి స్వామి, జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అయోధ్య రామయ్య ఆశీస్సులు హిందువులందరిపై ఉండాలని గడప గడపకు అయోధ్యరాముని అక్షింతలను చేరవేస్తున్నామని మార్కండేయ శివాలయం అధ్యక్షులు బండారి రాజమల్లు వెల్లడించారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని హనుమాన్ దేవాలయం, శివాలయం భక్తులు అయోధ్య రామాలయం నుంచి వచ్చిన అక్షింతలను గురువారం మార్కండేయ కాలనీలోని ప్రజలకు చేరవేయడానికి బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 22న అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుందని, ఈలోగా భక్తులందరికీ రాముని అక్షింతలను చేరవేసే కార్యక్రమం సజావుగా సాగుతుందని తెలిపారు. అయోధ్యలో 22 జనవరి రోజు రామమందిర నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి కార్యక్రమాన్ని మోదీ గారు ప్రారంభిస్తున్నారు. ఆ సందర్భంగా గడప గడపకు రాముని యొక్క అక్షంతలు వెళ్ళాలనే సదుద్దేశంతో ఈరోజు మన మార్కండేయ కాలనీలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయము మరియు శివాలయము భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ అక్షంతలను గడప గడపకు ఈ మార్కండేయ కాలనీకి అందించాలనే ఆలోచనతోటి ముందడుగు వేయడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు రవీందర్ రెడ్డి, ఆంజనేయ స్వామి, దేవాలయం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, బండరాములు, అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ ఆద్య బస్సుల యజమానులు శుక్రవారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, బస్సులు పాడవుతున్నాయని ఆద్య బస్సుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ కారణంగా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆద్య బస్సుల యజమానులను చర్చలకు ఆహ్వానించింది. చర్చలు సానుకూలంగా లేకుంటే సమ్మె యథావిధిగా నెరవేర్స్తామని ఆద్య బస్సుల యజమానులు హెచ్చరిస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తా. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి. ప్రభుత్వ పథకాలు పొందడానికి జనవరి 6 వరకు ప్రజలు దరఖాస్తులను సమర్పించాలి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, రామగుండం నగర కమిషనర్ నాగేశ్వరరావు సూచన. ప్రజాపాలనలో ప్రజలందరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని, పథకాల కోసం మధ్యవర్తులను, దళారులను నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దు. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, 44వ డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా సూచన. రామగుండం పోలీస్ కమిషనర్ గా ఎల్ఎస్ చౌహాన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని అర్హులైన క్రైస్తవులకు అందించే ప్రయత్నం చేస్తాను. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి. అయోధ్య రామయ్య ఆశీస్సులు హిందువులందరిపై ఉండాలని గడప గడపకు అయోధ్య రాముని అక్షంతలను చేరవేస్తున్నాం. మార్కండేయ శివాలయం అధ్యక్షులు బండారి రాజమల్లు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.